చూడండి, చాలాసార్లు వి గో త్రూ మెనీ ప్రాబ్లమ్స్. ఓకే, చాలా సమస్యలు కూడా మనం వెళ్తూ ఉంటాం అప్పుడప్పుడు. ఓకే, సమస్య వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రార్థిస్తాం. ఏం చేస్తామండి? ప్రార్థన. ఓకే, సో మరి మనం ప్రార్థించిన వెంటనే దేవుడు మనకు విడుదల ఇస్తాడు. ఓకే, సో అలా ప్రతిసారి మన సమస్య వచ్చిన వెంటనే మనం ప్రార్థన చేసి విడుదల పొందుకోవడం దేవుని చిత్తమే. కానీ దేవుడు మరి ఒక్కొక్కరికి మరి ఏం అనుగ్రహించాడు అనేది ఒకసారి మనం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. లెట్స్ గో టు రోమన్స్ చాప్టర్ నెంబర్ 12 వర్స్ 2. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. ఓకే, ఈవెన్ లెట్ us read verse 3. రోమీయులకు రాసిన పత్రిక 12:3 చదువుదాం. తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము. చూడండి, ఇంగ్లీష్ లో ఉంటుంది, గాడ్ హ్యాస్ డెల్ట్ విత్ ఎవ్రీ వన్ ఎ మెజర్ ఆఫ్ ఫెయిత్. అందరు విశ్వాస పరిమాణం అనండి. దేవుడు అంటే మనందరిలో మన ఒక్కొక్కరికి ఏమి ఇచ్చాడండి? విశ్వాస పరిమాణం ఇచ్చాడండి. ఏమి ఇచ్చాడండి? విశ్వాస పరిమాణం. ఓకే, అంటే ఈ విశ్వాస పరిమాణం ఎందుకు ఇచ్చాడంటే దాన్ని డెవలప్ చేసుకోమని ఇచ్చాడు. ఓకే ఓకే మనం చూసినట్లయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఉదాహరణ. ఓకే, వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఒకవేళ మీకు అన్ని అర్హతలు ఉండి మీకు ఒక ఓన్ ల్యాండ్ ఉంది అనుకోండి, ఈ ల్యాండ్ ఉంటే వాళ్ళు ఆ ఇందిరా మిల్ అనేది కట్టిస్తారు అనమాట. ఓకే, సో అలానే దేవుడు కూడా ఏంటంటే నీకు ఒకటి ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? విశ్వాస పరిమాణాన్ని ఇచ్చాడు. విశ్వాస పరిమాణాన్ని ఇచ్చి ఏమంటాడంటే నువ్వు దాన్ని డెవలప్ చేసుకోమంటాడు. ఏం చేసుకోవాలా? డెవలప్ చేసుకోవాలి. సో ఎలా డెవలప్ చేసుకోవాలా అంటే, మరి ఆయన మాటలు వింటూ, ఆయన ఉపదేశం వింటూ మనం ఏం చేయాలి? విశ్వాసాన్ని డెవలప్ చేసుకోవాలి. ఓకే, మనం చూస్తే మరి బైబిల్లో ఒక మాట ఉంటుందండి, ఏంటంటే మనం ఏది వింటున్నామో దాన్ని జాగ్రత్తగా తీసుకోవాలని. ఏంటండి, మనం ఏమి వింటున్నామో దాన్ని, ఏదైతే వింటున్నామో దాని విషయమే చాలా జాగ్రత్తగా ఉండాలంట. ఎందుకంటే మనం 24 గంటలు ఏదో ఒకటి వింటూ ఉంటాం రోజు, న్యూస్లో కానీ లేకుంటే బంధువులు మనతో మాట్లాడడం కానీ. సో ఆ మాటలు విన్నప్పుడు చాలాసార్లు మనకు భయం కలుగుతుంది, మనలో నిరుత్సాహం కలుగుతుంది, మనలో అవిశ్వాసం కలుగుతుంది. అందుకే మనం ఏ మాటలు వినాలి అనేది చూద్దాం ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చూడండి. అపవాది ఎందుకు తెలుసా? ఇప్పుడు దేవుడు అవిశ్వాస పరిమాణాన్ని నీకు ఇచ్చాడు. ఓకే, అవిశ్వాస పరిమాణాన్ని నీకు ఇచ్చాడు కనుక నీకు ఇచ్చిన అవిశ్వాస పరిమాణాన్ని దొంగిలిద్దామని వాడు ప్రయత్నిస్తాడు. ఓకే, ద డెవిల్ ఇస్ ఆఫ్టర్ యువర్ ఫెయిత్. ఓకే, దేవుడు నీకైతే ఆ విశ్వాసాన్ని పరిమాణాన్ని ఇచ్చాడు, దాన్ని ఏం చేస్తాడు? వాడు దొంగిలిద్దామని ప్రయత్నిస్తాడు. అందుకే యోహాను సువార్త 10:10 ఒక మాట ఉంది, చూడండి ఒకసారి. చూస్తే అందరూ చెప్పండి, దొంగతనము, హత్య, నాశనం చేయుటకు వచ్చును. దొంగ దేని కొరకు వస్తాడంట? దొంగతనం చేయడానికి. ఏం దొంగతనం చేయడానికి? నీలో ఉన్న ఆ విశ్వాస పరిమాణాన్ని దొంగిలించడానికి వస్తాడంట. అందుకే చూడండి, మరి మత్తయి సువార్తలో యేసుప్రభువు ఒక మాట అంటారు, చూడండి. Let us go to Matthew chapter number 13. ఓకే, మత్తయి సువార్త 13వ అధ్యాయం 19వ వచనం. అందరూ చెప్పండి, ఎవడైనాను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపకై ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవడం అంటే ఏంటి? దొంగతనం చేయడం అన్నమాట. సో అపవాది దేని దొంగిలిద్దామని ప్రయత్నిస్తున్నాడు? నీ హృదయంలో ఉన్న వాక్యాన్ని. అంటే వాక్యం ఒకటే కాదు, నీ విశ్వాసాన్ని కూడా. ఏంటండి? నీ విశ్వాసాన్ని కూడా. అంటే ఆ విశ్వాస దేవుడు ఇచ్చిన ఆ విశ్వాస పరిమాణాన్ని కూడా తీసేద్దాం అనుకుంటాడు. ఓకే, ఇప్పుడు చూడండి, చాలా ప్లేసెస్లో ఇప్పుడు మనం అంటే హ్యాండ్ వాష్, ఎంతమందికి హ్యాండ్ వాష్ వాడే అలవాటు ఉంది? నేను బాగా వాడతాను, మా పిల్లలు కూడా బాగా వాడతారు. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఏమొచ్చింది తెలుసా? ఇప్పుడు హ్యాండ్ వాష్ బయట కొనుక్కోవాలంటే ఒక 50-100 రూపాయలే ఉంటుంది. ఓకే, మినిమం 35 రూపీస్ నుంచి స్టార్ట్. ఓకే, సో అంతకంటే తక్కువ ఉండదు. మేబీ చూడండి, మేబీ కొన్ని కంపెనీస్ ఏం చేశాయంటే
కొంచెం పేద పేద కుటుంబం వాళ్ళు కొనుక్కోలేరు కదా అంత డబ్బు పెట్టి అని వాళ్ళు పౌడర్ రిలీజ్ చేశారు. తెలుసా మీకు? 10 రూపీస్ పౌడర్ ఉంటుంది అన్నమాట. ఆ పౌడర్ మీరు ఒక ఖాళీ బాటిల్లో వేసి, అవునా, దానిలో నీళ్ళు పోసి ఊపితే అది హ్యాండ్ వాష్గా మారిపోతుంది. ఓకే, అంటే అలానే దేవుడు కూడా ఏంటి, నీకు పౌడర్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? నీకు విశ్వాస పరిమాణాన్ని ఇచ్చాడు. ఇచ్చి ఏం చేయమంటున్నాడు? దానిలో నీరు పోయి. ఏం పోయి? నీరు అంటే ఏంటి? వాక్యం దేంతో పోల్చాడు? చాలాసార్లు దేవుడు నీటితో పోల్చాడు. సో అందుకే ఈ మార్చి నెల దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా మీతోటి? మనం ఏం చేయాలంటే రోజు చెప్తున్నాడు. చూడండి, కీర్తనలు, సామెతలు 8వ అధ్యాయం 34వ వచనం చెప్పండి. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశం వినువారు ధన్యులు. చూడండి, మనం ఆదివారం ఒకసారి వింటాం వాక్యం. దేవుడు ఏమంటున్నాడు? అనుదినము ఏం చేయాలంటే నువ్వు ఆయన ఉపదేశం వినాల. ఇంతకు ముందంటే టీవీలో ఉండేవి, ఓకే, 2 ఛానల్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు యూట్యూబ్ ఉంది, అవునా? నువ్వు ఇప్పుడు ఆన్ చేస్తే అప్పుడు వినొచ్చు. సో అనుదినం ఏం చేయాలంటే ఆయన ఉపదేశాన్ని నువ్వు వినాలంట. అంటే ఆయన ఉపదేశం అంటే ఆయన మాటలను వినాలి. ఓకే, అంత క్రీస్తుని కూర్చున్న మాటలేనండి. చూద్దాం, రోమీయులకు రాసిన పత్రిక 10:17. రోమన్స్ చాప్టర్ 10 verse 17. ఓకే, మళ్ళీ చదువు అందరూ కలిసి. అందరూ చెప్పండి. కాగా వినుట వలన విశ్వాసం కలుగును. అందరూ చెప్పండి, ఇలా పెట్టుకోండి అందరు. వినుట వలన విశ్వాసం కలుగును. మళ్ళీ ఎడమ సైడ్ పెట్టుకోండి. వినుట క్రీస్తుని కూర్చున్న మాట వలన కలుగును. అంటే 2 సార్లు చెప్తున్నాడు విను విను అని. 2 చదువులు ఉన్నాయి కదా. ఓకే, అందుకు 2 సార్లు చెప్తున్నాడు. ఏమని? నువ్వు వినాలి. ఏం వినాలంటే రోజు క్రీస్తుని కూర్చిన మాటలు. సో ఆ వినడం వల్ల నీకు ఏం కలుగుతుందంట? విశ్వాసం కలుగుతుంది. అంటే ఏంటి? దేవుడు నీకు ఒక పరిమాణాన్ని ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? ఫస్ట్ విశ్వాస పరిమాణాన్ని ఇచ్చాడు. సో ఎప్పుడైతే నువ్వు వాక్యం వింటా ఉంటావో రోజు, ఆ విశ్వాసము పరిమాణం అనేది పెరుగుతూ ఉంటుందంట. ఏమవుతుంది? యువర్ ఫెయిత్ విల్ గ్రో. హల్లెలూయా. చూడండి, దేవుడు మంచివాడు. అంతే చెప్పండి, నా దేవుడు మంచివాడు అని చెప్పాడు. దేవుడు నిన్ను గాలికి వదిలేలే. ఓకే, నేను ఒక ఇక్కడ ఎడారిలో పడి ఎదుగు అనలే. దేవుడు ఏమన్నాడు? నీకు పరిమాణాన్ని ఇస్తున్నాను. ఏమి ఇస్తున్నాను? నీకు పరిమాణాన్ని ఇస్తున్నా. ఆ పరిమాణాన్ని తీసుకొని నువ్వేం చేయాలా? రోజు ఆయన మాటలు విని ఏం చేయాలి? దాన్ని డెవలప్ చేసుకోవాలా. దీన్ని డెవలప్ చేసుకోవాలా? విశ్వాసాన్ని డెవలప్ చేసుకోవాలి. మన సంఘం ఈ విషయంలో ఫెయిల్ అయ్యింది. ద చర్చ్ ఫెయిల్ ఇన్ దిస్ ఏరియా. మోస్ట్ ఆఫ్ ద చర్చ్, ఓకే, ద ఫెయిల్డ్ ఇన్ ఫెయిత్. ఓకే, చూడండి, అందుకే బైబిల్లో ఒక మాట చూడండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం ఒకసారి. ఇక్కడ చూస్తే ఏమనుందంటే, మీరు అందరూ ఏం చేస్తారు తెలుసా? మీరు నేను వచ్చే వారం నుంచి బుక్ పెన్ తెచ్చుకోండి. ఓకే, యూ గెట్ ఎ బుక్ అండ్ ఎ పెన్. ఓకే, లేకుంటే ఇక్కడ ఇచ్చేస్తాను నేను. మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు నేను చెప్తున్న వచనాలన్నీ మీరు బైబిల్ తీయాలంటే చాలా టైం పడుతుంది. ఓకే, కాబట్టి మీరు ఏం చేయాలి? ఫస్ట్ రాసుకోవాలి టకటక. నాకు మా తాతయ్య గారు చెప్పారనమాట. సో ఫస్ట్ ఏం చేయాలంటే, నేను ఫర్ ఎగ్జాంపుల్ హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6 అని అనుకోండి. నేను హెబ్రీయులు అని రాసే వరకు 11:6 మర్చిపోతారు. అందుకే ఫస్ట్ ఏం చేయాలి? 11:6 రాసుకోవాలి. తర్వాత హెబ్రీయులను రాయాలి. ఓకే, రైట్. సో హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6 చూడండి. ఇక్కడ ఏమనుందంటే చూడండి, అందరూ చెప్పండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. అంటే చూడండి, దేవుడు చెప్తున్నాడు, అరే బాబు, నీకు విశ్వాస పరిమాణాన్ని ఇచ్చారు. ఎందుకు ఇచ్చాను? నువ్వు దాన్ని డెవలప్ చేసుకుంటావని. డెవలప్ చేసుకోవడం ఈజీయా కష్టమా? చాలా ఈజీ. చూడండి, దేవుడు గుర్తుపెట్టుకోండి, ఏది కాంప్లికేట్ చేయడండి దేవుడు. గాడ్ డజంట్ కాంప్లికేట్ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్. ఓకే, దేవుడు కష్టమైనది ఏది నీకు ఇవ్వడు. పక్కన చెప్పండి, దేవుడు కష్టమైనది ఏది నీకు ఇవ్వడని చెప్పండి. కష్టమైన బాధ్యత లేదు నీకు అప్పచెప్పడని చెప్పండి. భారాలేవి నీ మీద పెట్టడం అని చెప్పండి. దేవుడు ఏమన్నాడు? మంచి హాయిగా ఇంట్లో ఏసీ ఆన్ చేసుకొని, ఫోన్ ఆన్ చేసుకొని నేను వాక్యం. ఓకే, ఏమవుతుంది? అప్పుడు నీలో ఉన్న విశ్వాస పరిమాణము కాస్త పెరుగుతా పెరుగుతా పెరుగుతూ ఉంటుంది. అంటే నీ విశ్వాసం ఏమవుతుంది? అభివృద్ధి పొందుతా ఉంటుంది. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? మరి పౌలు అనేక సంఘాలకు లెక్క రాశాడండి. ఓకే, ఎందుకంటే చూడండి, ఒక విశ్వాసములో నువ్వు ఎదగలేదు అనుకోండి, ఇఫ్ యు డోంట్ గ్రో ఇన్ ఫెయిత్, యువర్ ఫెయిత్ విల్ బికమ్ స్టాగ్నెంట్. ఇప్పుడు చూడండి, నేను రైల్లో హైదరాబాద్ వెళ్తున్నాను రెగ్యులర్గా. ఓకే, వెళ్తున్నప్పుడు ఆలేరు దాటిన తర్వాత చాలా వాసన వచ్చింది. ఏంటని చూస్తే అక్కడ స్టాగ్నేటెడ్ చెరువు ఉంటుంది. అక్కడ నీళ్ళు అక్కడ స్టాగ్నేట్ ఆగిపోయి ఉన్నాయి అనమాట. ఇప్పుడు చాలా భయంకరమైన స్మెల్ వచ్చేది అనమాట. ఇప్పుడు కాదు, ఒక 6-7 years ముందు.
ఇప్పుడు లేదు. ఓకే, అంటే చాలా మంది ఏంటంటే విశ్వాసం విషయంలో కూడా అలాగే ఉన్నారు. అంటే ఎప్పుడో ఉన్నామండి వాక్యం, ఎప్పుడో మేము బాగా, ఒకప్పుడు బాగానే ఉండేవాళ్ళం వాక్యం, ఒకప్పుడు బాగా ఉండేది, మరి ఇప్పుడు ఏంటి? ఓకే, అంటే మనం ఏంటంటే ప్రతిరోజు ఏం చేయాలా, మనం ఆ క్రీస్తుని కూర్చున్న మాటలు ఏం చేయాలంట, వినాలా. సో విన్న ప్రతిసారి ఏమవుతుంది తెలుసా, మనం విశ్వాసంలో అభివృద్ధి పొందుతాం. ఒకవేళ అలాగా మనం విశ్వాసం అభివృద్ధి పొందలేదు అనుకోండి, దేవుడు ఏమన్నాడు, ఒకవేళ నీలో విశ్వాసము లేకుండా నా కృష్ణుడు ఏమిట అసాధ్యము అంటున్నాడు. హల్లెలూయా. ఒకవేళ విశ్వాసము నీకుంటే అప్పుడు నువ్వు ఎలా మారుతావు, దేవునికి ఇష్టడుగా మారిపోతావు. ఎలా మారిపోతావు? ఎంతమంది మార్చి నెల 1వ తారీఖు నుండి దేవునికి ఇష్టడైన వ్యక్తిగా జీవించాలని ఆశపడుతున్నారు? ఓకే, సో గాడ్ లవ్స్ ఫెయిత్. ఓకే, విశ్వాసము, నువ్వు విశ్వాసములో అభివృద్ధి పొందుతున్నట్లయితే దేవుడు ఆనందిస్తాడు నేను బట్టి. పౌలు అనేక సంఘాలకు లేఖ రాస్తున్నాడు. పాల్ రోట్ లెటర్స్ టు మెనీ చర్చెస్. ఒక సంఘానికి లేఖ రాస్తూ ఏమంటున్నాడు చూద్దాం ఒకసారి. 2వ తెస్సలోనికలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, 2 Thessalonians chapter number 1 verse 3. అంతే చెప్పండి. సహోదరులారా, మేమెల్లప్పుడు మిమ్మును గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. అంటే ఇక్కడ పౌలు ఒక సంఘాన్ని చూసి చాలా ఆనందపడిపోతున్నాడు అన్నమాట. అంటే ఆ ఇన్ఫర్మేషన్ వచ్చేసింది ఆయన, వాళ్ళ లేఖ రాస్తున్నాడు. చాలా ఆనందంగా ఉంది మీ గురించి, ఎందుకంటే మీరందరూ విశ్వాసంలో బహుగా అభివృద్ధి పొందుతున్నారు. ఓకే, అంటే పరిశుద్ధాత్మదేవుడు ఆనందిస్తున్నాడు అనమాట. ఓకే, సో చూడండి, ఎందుకు తెలుసా, ఎందుకు ఇదంతా చెప్తున్నాను తెలుసా? ఇప్పుడు మీకున్న సమస్యలను దేవుడు పరిష్కరించాడు, మీరే పరిష్కరించుకోవాలి. అర్థమవుతుందా? మీకున్న సమస్యలు ఎవరు పరిష్కరించి? దేవుడు పరిష్కరించాడు, మీరే పరీక్షించుకో. ఎలా అనేది మీకు చూపిస్తాను. ఐ విల్ షో యూ హౌ. ఓకే, ఐ విల్ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:16 చూద్దాం ఒకసారి. అందరూ జాగ్రత్తగా గమనించాలి. ఓకే, అందరూ కలిసి చూద్దాం. చెప్పండి. ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకున్నది. సో ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు ఓపెన్ యువర్ బైబిల్స్. అందరు తీసారండి? ఆ వచనం తీసారా? రైట్. చెప్పండి. ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకున్నది, దానితో మీరు, ఎవరండి? మీరా దేవుడా? చెప్పండి. చెప్పండి. దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. అంటే ఇప్పుడు దుష్టుడు ఏంటంటే తెలుసా, ప్రతిరోజు మన దగ్గర అగ్నిబాణాలు ఉంటాయంట. అగ్నిబాణాల ఫ్యాక్టరీ ఉంది మన దగ్గర. ఏముందండి? ఫ్యాక్టరీ ఉంది. ఓకే, ప్రతిరోజు వాడు ఏదో అగ్నిబాణం విసురుతూ ఉంటాడు అందరి మీద. ఓకే, సో నువ్వేం చేయాలంటే నీ విశ్వాసాన్ని పట్టుకొని దుష్టుని అగ్నిబాణాలన్నిటినీ ఆర్పేయాలంట. అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు COVID-19 అనే వైరస్ వచ్చింది. వాడు ఒక పెద్ద అగ్నిబాణం విసిరాడు చైనా మీద. అక్కడి నుంచి ఆ బాణం తగిలి అనేక మంది చనిపోయారు కదా. కానీ అంటే మన బాణం తగిలినప్పుడు ప్రార్థించారు చాలా మంది, ప్రభువా దీని నుంచి విడిపించాలి, ప్రార్థించి కూడా చనిపోయారు. ఎందుకంటే ఎంతమందికి డౌట్ వచ్చింది, ప్రార్థించిన వాళ్ళు కూడా చనిపోయారని? ఎందుకు డౌట్ తెలుసా? ఆన్సర్ మరి మీకున్న క్వశ్చన్కి ఇదే ఆన్సర్. ఏమంటున్నాడు దేవుడు? మీరు విశ్వాసమును డాలు పట్టుకుంటే దేవుడు ఆర్పడు దృష్టి అగ్నిబాణాలు. ఎవరు ఆర్పాలంట? చూడండి ఒకసారి. ఎఫెసీ 6:16 చదవండి ఒకసారి మళ్ళీ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:16. అంటే విశ్వాసముకు ఎంత శక్తి ఉందంటే దుష్టుని అగ్నిబాణాలు ఆర్పే శక్తి ఉంది. ఓకే, అర్థమవుతుందా? అంటే ఇప్పుడు దుష్టుని అగ్నిబాణాలు దేవుడు ఆర్పుతారా, నువ్వు ఆర్పుకోవాలా? ఆర్పుకోవడం విషయంలో సంఘం ఫెయిల్ అయింది. సంఘం ఎక్కడ ఫెయిల్ అయింది? ఆర్పడం విషయంలో ఫెయిల్. ఓకే, చర్చ్ ఫెయిల్. ఉఫ్ఫంటే ఆరిపోతుంది, కానీ ఉఫ్ఫనట్లే చేయగలిపోతుంది అన్నమాట. ఓకే, సో ఎంతమందికి అర్థమవుతుంది? ఎంతమందికి విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైన ఎంతమందికి అర్థమవుతుంది ఇప్పుడు? సో నీ విశ్వాసము ద్వారా నువ్వేం చేయొచ్చు? దుష్టుని అగ్నిబాణములు అన్నిటిని నువ్వేం చేయొచ్చంట? అంటే అసలు నువ్వున్న కాలనీ దగ్గర కూడా రావద్దు వాడు, ఇంట్లోకి కాదు. ఓకే, నువ్వున్న ఏరియాకి రావద్దు వాడు.
ఎంతమంది అనుకుంటున్నారు అలా రాకుండా ఉండాలని? నువ్వు నీ ఏరియాకి రావద్దని నువ్వేం చేయాలా? నీ విశ్వాస పరిమాణాన్ని అలానే ఉంచుకోవాలా, లేకపోతే విశ్వాసంలో ఎదగాల రోజు? ఎలా ఎదుగుతావు విశ్వాసంలో? ఆయన మాటలు వినడం ద్వారా. ఓకే, ఎందుకంటే ద డెవిల్ ఈజ్ ఆల్వేస్ ఆఫ్ ఫెయిత్. ఎలాగైనా నీ విశ్వాసంలో చూడండి, బైబిల్లో యేసుప్రభు యుద్ధకు అనేక మంది వచ్చారు, కుష్ఠరోగులు, అనేక మంది రోగులు వచ్చారు. వారితో ఏమన్నాడు? నీ విశ్వాసం మిమ్మల్ని స్వస్థపరిచింది అన్నాడు. హల్లెలూయా. అంటే నీ జీవితం ఒక్కడు గుర్తుపెట్టుకోండి. ఎంతమందికి మన దేవుడు గొప్ప దేవుడు అని తెలుసు? గాడ్ ఇస్ ఎ గ్రేట్ గాడ్. మరి గొప్ప దేవుడు చిన్న కార్యాలు చేయడు, గొప్ప దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఎంతమంది గొప్ప దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయాలనుకుంటున్నారు? ఎంతమంది గొప్ప కార్యాలు చూద్దామని అనుకుని ఆశపడి చూడలేదు ఇప్పటిదాకా? తెలియపెట్టండి. బి హానెస్ట్. గొప్ప కార్యాలు చూద్దామని ఆశపడి ఇంతవరకు ఎంతమంది చూడలేదు? అందరూ చూసారా? ఒకరే ఎత్తున్నారు. అందరూ ఎత్తాలి యాక్చువల్గా ఆల్ ఆర్ లయర్స్. ఓకే, అంటే చూడండి, అంటే గొప్ప కార్యాలు ఇంకా మన జీవితంలో చూడలేదు అంటే అర్థం ఏంటో తెలుసా? ఇంకా మనం విశ్వాసంలో ఎదగలేదని అర్థం. గుర్తుపెట్టుకోండి, దేవుడు మన విశ్వాస పరిమాణాన్ని బట్టి పనిచేస్తాడు. నీకు విశ్వాసం కొంచెం ఉందనుకో, కొంచెంగా పనిచేస్తాడు నీ జీవితంలో. నీకు విశ్వాసం అధికంగా ఉందనుకోండి, అధికంగా పనిచేస్తాడు. హల్లెలూయా. అది నీ ఇష్టం. ఓకే, గాడ్ డజంట్ దేవుడు కాలర్ పట్టుకుని రా అని గుంతురాడు. ఆయన ఈజ్ ఎ గుడ్ గాడ్. ఆయన ప్రేమ గలవాడు, ఆయన మంచివాడు. ఓకే, నీకే అప్పచెప్పాడు అన్ని. చూడు, ఈ వాక్యం నీకు ఇచ్చాను, ఈ వాక్యం నేను చెప్తున్నాను, అది నువ్వు వింటావా? ఇన్నమా నీ ఇష్టం. నువ్వు వింటే, నువ్వు ఎదిగితే నీ జీవితంలో కార్యాలు గొప్పగా చేస్తాను నీ విశ్వాస పరిమాణాన్ని బట్టి. నీ విశ్వాస పరిమాణంలో కొంచెం ఉందనుకోండి, ఆ పరిమాణాన్ని అంటే గాడ్ ఈస్ లిమిటెడ్ టు ద ఫెయిత్ యూ హ్యావ్. ఓకే, దేవుడు ఏంటి? నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు నీ జీవితంలో కదులుతాడు. చూడండి, తుఫాన్ వస్తుంది, శిష్యులందరూ ఓడలో వెళ్తున్నప్పుడు, అప్పుడు యేసుబాబు ఏం చేస్తున్నారు? పడుకుని ఉన్నప్పుడు అందరూ భయపడుతున్నారు. అప్పటి నుంచి యేసుప్రభు చేసే అద్భుతాలు చూశారు, ఆయన రోగులను స్వస్థపడడం చూశారు, చనిపోవడం వల్ల చెప్పడం చూశారు, అన్ని కార్యాలు చూసి కూడా ఆయన ఉన్నప్పటికీ ఏం చేశారు? వాళ్ళు భయపడుతున్నారు. దే ఆర్ చూద్దాం ఒకసారి మత్తయి సువార్త 8వ అధ్యాయం 23 నుంచి. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళేది. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అల్ల చేత కప్పబడెను. దోణి ఏమైందంటే అల్ల చేత కప్పబడ్డది. ఊహించుకోండి ఎలా ఉంటుంది, ఎంత భయంకరంగా ఉంటుంది. చాలా మంది అంటారు, మీ సమస్యలతో కప్పబడ్డవాడిని, మా కూలిపోయేవాడిని సమస్యలు అంటారు చాలా మంది. ఓకే, చూడండి, అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన ఎద్దుకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్మను రక్షించమని చెప్పి ఆయనను లేపిరి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుతున్నారని వారితో చెప్పి, చూడండి, లేచి గాలిని సముద్రమును గద్దింపక మిక్కిలి నిమ్మలమాయ. అంటే నీ జీవితంలో నువ్వు నిమ్మలంగా ఉండాలని దేవుని చిత్తం. ఎంతమంది మీ జీవితం అంతా నిమ్మలంగా గడిపోవాలనుకుంటున్నారు? నీ విశ్వాసంలో ఎదిగామనుకోండి, నీ జీవితంలో అల్లలు ఉండవు. అర్థమవుతుందా? తుఫాన్ రాదు నీ జీవితంలో. ఏంటండి? తుఫాన్ రాదు. ఓకే, ఆర్థిక సమస్యలో తుఫాన్ ఉండదు. ఓకే, మరి ఇంకోటి ఏంటి? అనారోగ్యం అన్న అల్లలు రావు. అల్లలు ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోతాయి సడన్ గా. అలానే కొంతమంది బీపీ హై వస్తుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది. ఓకే, కొంతమందికి ఏంటి, ఏదైనా ప్రాబ్లం సడన్ గా వచ్చి వెళ్ళిపోతుంది అన్నమాట. ఇంకా ట్రామా అంటే అపవాదం ఏంటంటే తెలుసా, మన మెంటల్ అటాక్స్ ఉంటాయి అన్నమాట మన దగ్గర. అంటే నీ మానసిక అంటే నీ మనసు మీద దాడి చేస్తాడు. నీకున్న షుగర్, బీపీ, ఆ సమస్య పెంచి నిన్ను మానసికంగా నిన్ను కృంగదీసి భయపెట్టి మళ్ళీ వెళ్ళిపోతాడు. అప్పుడు నువ్వేం చేస్తావు? వాడు వెళ్ళిపోయిన చెప్పి నువ్వు కామ్గా ఉండలేవు, దాని గురించి ఆలోచిస్తూ కృంగిపోతావు మళ్ళీ. అర్థమవుతుందా? ఎంతమంది మీ జీవితంలో అలలు, తుఫాన్లు ఏవి చూడకుండా మీ జీవితం మొత్తం నిమ్మలంగా గడిచిపోవాలనుకుంటున్నారు? మీ జీవితం మొత్తం నిమ్మలంగా గడిచిపోవాలంటే మీరు ఏం చేయాలి తెలుసా? విశ్వాసంలో అభివృద్ధి చెందాలి. ఏమవ్వాలండి? అందుకే అంటాడు ఒక మాట, చూడండి, 1 యోహాను 5:4. ఇక్కడ చూడండి, అందరూ చెప్పండి, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. అంటే విశ్వాసానికి ఎంత శక్తి ఉందంటే తెలుసా? ఈ లోకంలో ఉన్న ప్రతి దాన్ని జయించే శక్తి ఉందంట విశ్వాసం.
ఇప్పుడు సమస్య ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? ప్రభా ఈ సమస్య తీసేయని ప్రార్థన చేస్తాం. ఎంతమంది చేస్తారు అట్లా? ఏమంటే సమస్య తీసేయని ప్రార్థన చేయలేదు ఎప్పుడు? ఎంతమంది చేస్తారు సమస్య తీసేయమని? పైనుంచి నువ్వు తీసేయని ప్రార్థన అయితే ఆయన ఏమంటాడు? పైనుంచి జయించు అంటాడు. ఏమంటాడు? తీసేయడా? దాన్ని ఏం చేయాలా? జయించాలి. ఇప్పుడు మీ పాపను మీ బాబా స్కూల్లో ఊరికి ఫెయిల్ అవుతున్నారు అనుకోండి, తీసేస్తారా? నీకు చదువు ఎంత పట్టినట్టు లేదురా, నువ్వు చదువుకోవడం అవసరం, బయటికి రా అంటావు అను. ఏమంటావు? ఇంకా హార్డ్ వర్క్ చేపిస్తావు వాళ్ళతో, ఇంకా చదువు అంటావు. ఎందుకు? ఆ చదువు ఏం చేయాలా? ఆ ఫెయిల్యూర్ని ఏం చేయాలని కోరుకుంటావు? నువ్వు జయించాలని కోరుకుంటావు. అర్థమవుతుంది? ఇప్పుడు దేవుడు కూడా అదే. నీకు వ్యాధులు, సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు ఎదురైనప్పుడు నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు ఆనందపడడు. ఓకే, నువ్వు విశ్వాసంలో ఎదిగినప్పుడు ఆనందపడతాడు. హల్లెలూయా. సో వెన్ యు గో ఇన్ ఫెయిత్ గాడ్ విల్ రిజాయిస్. హల్లెలూయా. ఎందుకంటే నీలోనే పెట్టాడు సామర్థ్యం అంతా. ఎక్కడ పెట్టాడండి? నీలోనే. ఇక్కడ ఇంతమంది వచనంలో చదివాం, దుష్టుని అగ్ని బాణాలు దేవుడు అరుస్తాడా, నువ్వు అరుచుకోవాలా? అది వాక్యం చెప్తుందా, సొంతగా నేనే అరుస్తున్నాను? ఇక్కడ వాక్యమే. ఓకే, సో గాడ్స్ వర్డ్ సేస్ when you go in faith you can quench all the fiery darts of the enemy. ఓకే, అంతేకాదంట, నువ్వు విశ్వాసం ద్వారా దేన్ని జయించగలవంట? లోకాన్ని జయించగలవు. ఓకే, ఇంకొన్ని వచనాలు చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. లెట్స్ గో టు హీబ్రూస్ చాప్టర్ నెంబర్ 11, 5వ వచనం. ఇది నాకు చాలా ఇష్టమైన వచనం. అందరూ చెప్పండి. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. చూడండి, ఎవడైనా మరణం చూడకుండా ఉంటాడా? భూమి మీద బతున్నాడు ఎవడు ఉండడు. కానీ బైబిల్లో ఇద్దరు వ్యక్తులు అంటే నాకు చాలా ఇష్టం. ఒక ఆయన పేరు ఏలియా, ఇంకొక ఆయన పేరు హనోకు. వీళ్ళిద్దరంట మరణం చూడకుండా వెళ్ళిపోయారంట పైకి. ఎంతమందికి అలా పోవాలనుకుంటున్నారు? ఏంటండి అలా అంటారు? ఎవడన్నా మరణం చూడకుండా ఉంటాడా? ఏమండి, నేను అబద్ధం చెప్తున్నానా, సత్యం చెప్తున్నానా? హలో, నేను సత్యం చెప్తున్నానా, అబద్ధం చెప్తున్నానా? ఇది అబద్ధమా, సత్యమా? ఇది మరి సత్యమైన వాక్యం ఏం చెప్తుంది? హనోక్ అనే వ్యక్తి ఏం చూడకుండా వెళ్ళిపోయాడు పైకి. దానికి గల కారణం ఏంటి? విశ్వాసం. చెప్పలు కొట్టింది ఒకసారి. అంటే హౌ ఫెయిత్ ఈస్ పవర్ఫుల్. ఓకే, విశ్వాసం ఎంత శక్తివంతమైందో చెప్తున్నాడు ఇక్కడ. అంటే విశ్వాసాన్ని బట్టి నువ్వు దుష్టుని అగ్ని బాణాలు ఆపుకోవడం మాత్రమే కాదంట, ఇంకా గొప్ప స్థాయికి ఎదగొచ్చంట. ఏ స్థాయికి? మరణము చూడకుండా ఉండే స్థాయికి కూడా ఎదగొచ్చంట విశ్వాసం ద్వారా. హల్లెలూయా. అంతే చెప్పండి, నీ విశ్వాసం మీద అన్ని ఆధారపడి ఉన్నాయని చెప్పండి. దేవుని దగ్గర ఏం లేదని చెప్పండి, అంత నీళ్ళలో ఉందని చెప్పండి. మరి ఇక్కడ చూడండి, చాలాసార్లు చూడండి, ఇక్కడ ఏమనుంది చెప్పండి. విశ్వాసంలో బట్టి హనోకు మరణము చూడకున్నట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండనని సాక్ష్యం పొందెను. అర్థమవుతుందా? ఇందుకు చెప్పాం, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యం. అదే ఉంటే ఇష్టపడతాడు. ఓకే, మరి విశ్వాసము మరి ఎన్నో అభివృద్ధి పొందుతున్నాడు రోజు. హనోకు వింటూ ఏమైనా లాస్ట్కి మరణం చూడకుండా వెళ్ళిపోయాడు. చాలాసార్లు ఏంటో తెలుసా, మన జీవితంలో మనం ఏదైతే చూడొద్దు అనుకుంటే అవే చూస్తాం చాలాసార్లు. ఎంతమందికి వ్యాధి చూడాలని ఇష్టం? ఎవరికైనా ఇష్టం వ్యాధులు చూడడం? లేమి చూడడం ఇష్టమా? కష్టాలు, బాధలు చూడడం ఇష్టమేనా? ఇష్టం లేదు, కానీ అవే చూస్తున్నారు 24 గంటలు. అవునా కదా? ఎంతమందికి అవేవి చూడకుండా ఆరోగ్యము, సమృద్ధి, సంతోషము, దీర్ఘాయువు చూడాలనుకుంటున్నారు? లేచిన పడి ప్రార్థన చేసుకున్నారు. How many of you want to see these kind of things from today? Let us stand to our feet and pray. Okay, మరి బైబిల్ వాక్యం ఏం చెప్తుందంటే మనం ఏం చేయాలని? విశ్వాసంలో అభివృద్ధి పొందాం. We need to grow in faith. అందుకే చూడండి, నేను అన్నిటికంటే ప్రాముఖ్యంగా దేనికి ఇస్తానంటే ఆయన మాటలు వినడానికి. హల్లెలూయా. కాబట్టి ఎంతమంది ఈ మార్చ్ నెలలో నుండి మరి ప్రతిరోజు నేను ఒక ½ an hour టైం లేకుంటే 1 గంట సమయం నేను కేటాయించి ఆయన మాటలు నేను వింటాను అన్న వాళ్ళు 2 చేతులు తల మీద పెట్టుకోండి. అందుకు చెప్పండి, యేసయ్యా నీ వాక్యం ద్వారా మాతో నీవు మాట్లాడినందుకు వందనాలు. యేసయ్యా మా అందరికీ విశ్వాస పరిమాణాన్ని మీరు ఇచ్చారు. ఎందుకంటే
మేము దాన్ని డెవలప్ చేసుకోవాలని. కానీ మేము డెవలప్ చేసుకోలేదు. కానీ ప్రభువా మమ్మల్ని క్షమించండి. ఈరోజు నుంచి మేమందరము మీ సన్నిధికి వచ్చి అనుదినము మీ మాటలు విని విశ్వాసంలో అభివృద్ధి చెందుతాం. యేసయ్యా, మీరు వాక్యంలో సెలవిచ్చారు, మీరు విశ్వాసమును డాలు పట్టుకునడి, దానితో మీరు దుష్ట అగ్నిబాణాలన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుతారన్నాం. ప్రభువా, విశ్వాసం అనేది ఎంతో శక్తివంతమైందని ఈ వాక్యం ద్వారా నేను తెలుసుకున్నాను. యేసయ్యా, విశ్వాసమును బట్టి హనోకు మరణం చూడకుండానట్లు వెళ్ళిపోయాడు. విశ్వాసమును బట్టి హనోకు మరణం చూడకుండా కొనిపోబడ్డాడని ఈ వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి యేసయ్యా, మేము కూడా విశ్వాసంలో ఎదుగుతాం. మా జీవితంలో ఈరోజు నుంచి మేము వ్యాధులు చూడకూడదు, లేమి చూడకూడదు, దుఃఖం చూడకూడదు, వేదన చూడకూడదు, మరణం చూడకూడదు. యేసయ్యా, మా జీవితంలో ఈరోజు నుంచి మేమందరము మా కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యాన్ని చూడాలా, మా ఇంట్లో ఆర్థిక సమృద్ధి చూడాలా, మా ఇంట్లో ప్రతి ఒక్కరికి దీర్ఘాయువు చూడాలా, నిత్య సంతోషం చూడాలా. యేసయ్యా, ఆ రీతిగా మమ్మల్ని ఆశీర్వదించమని యేసు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థాంక్యూ.